మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కేసీ నరసింహులు దించడానికి అసమ్మతి వర్గం సిద్ధమయ్యారు. ఎవరు చైర్మన్ గా కొనసాగాలన్నా ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని కొందరు కౌన్సిలర్లు డిమాండ్ పెట్టడంతో ప్రస్తుత చైర్మన్ దిగిపోవడానికి సిద్ధమయ్యారు. ఎవరైనా చైర్మన్ కావచ్చు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పినట్లు తెలిసిందే. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరినీ సరిగ్గా కూర్చోడం లేదు. భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ గా చేసిన ఏ ఒక్కరూ పెద్ద పదవి ఇప్పటివరకు చేపట్టలేకపోయారు. ఆ పదవి తీసుకుంటే ముళ్లకుంపటి మీద కూర్చున్నట్లేనని ఎవరైనా ధైర్యం చేసి ముందుకొచ్చినా ఏడాది కాలం మాత్రమే ఉంటున్నారు. ప్రస్తుతం మరో 6 మాసాలు మాత్రమే సమయం ఉండటంతో ఎవరూ చైర్మన్ పదవికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక నియంతృత్వంలో ఎక్కడ కూడా లేదు పాలమూరు మున్సిపల్ నియోజకవర్గం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను పరిపాలించిన నాయకుల చేత మున్సిపాలిటీకి చెడ్డ పేరు వచ్చిందే తప్ప ఎక్కడ కూడా పాలమూరు మున్సిపాలిటీకి ఎక్కడ లోటు లేదు, నిధులకు లోటు లేదు, నాయకులకు లోటు లేదు. ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నా కూడా ఎవరు కూడా మున్సిపల్ చైర్మన్ స్థాయిని దాటి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పై స్థాయిలోకి మాత్రం ఎదిగిన చరిత్ర అయితే పాలమూరులో లేదు. ఒకరే అన్సార్ అలీ గారు ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా, మంత్రిగా పై స్థాయిలోకి పోయిండు. కానీ మిగతా ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్గా ఉన్న కేసీ నరసింహుల వరకు కూడా, ఇంతకుముందు ఉన్న కొత్తవాళ్ళ వరకు కూడా ఎవరైనా కూడా అంతకుముందు 2014 తర్వాత రాధా అమర్ గారు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే స్థాయికి అంతకంటే పై స్థాయి ఈ పదవులే అయితే అనుభవించినట్టు లేదు పాలమూరు చరిత్రలో. ఏ పార్టీ మీద అభాండం వేయడం కానీ ప్రజలు తిరస్కరించారు. అదే సహదేవ్ యాదవ్ గారు 2 పర్యాయాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు డైరెక్ట్ ఎన్నికల లోపల. ఆ తర్వాత కూడా ముత్యాల ప్రకాష్ గారు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. కానీ వారు ప్రజలకు అందించినటువంటి ఆ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఆ పర్యాయం ప్రజలు వాళ్ళను తిరస్కరించడం జరిగింది. వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ రాజకీయ భవిష్యత్తు లోపల ప్రజలకు మేము ఏమేం చేయాలి, ఏమేం కథ అనే దాని మీద వాళ్ళు విఫలమైనరు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించిండ్రు. సహదేవ్ యాదవ్ ఇండిపెండెంట్ నిలబడ్డాడు, ప్రజలు ఆయనను తిరస్కరించిండ్రు. ముత్యాల ప్రకాష్ గారికి 2012లో బై ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకునికి టికెట్ ఇవ్వాలని చెప్పి టికెట్ ఇచ్చిండ్రు. ఆయన కూడా ప్రజల చేత తిరస్కరించబడ్డాడు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ అంటేనే